వెల్కమ్ టు సోనీ సైన్స్ వరల్డ్. ఈ వీడియోలో టీఎన్ఏ సర్వేను స్విఫ్ట్ చాట్ టీచర్ బాట్ యాప్లో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. టీఎన్ఏ అంటే టీచర్ నీడ్ అనాలిసిస్ సర్వే. ఈ సర్వే చేయడానికి ముందుగా మనం ప్లే స్టోర్ నుంచి స్విఫ్ట్ చాట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీగా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అవసరం లేదు. ప్లే స్టోర్లో సెర్చ్ బార్లో స్విఫ్ట్ చాట్ టైప్ చేసినట్లయితే మనకు ఒక పక్షి ఆకారంలో మనకు ఈ యాప్ యొక్క ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ టీఎన్ఏ సర్వే దేనికోసం అంటే ఈ సర్వే ద్వారా ఉపాధ్యాయులు వారికి ఎలాంటి ట్రైనింగ్స్ కావాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వేని కండక్ట్ చేయడం జరుగుతుంది టీచర్ బాట్ యాప్ ద్వారా. ఇప్పుడు మనం ప్లే స్టోర్లో స్విఫ్ట్ చాట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు చూజ్ యువర్ లాంగ్వేజ్ అనేది అడుగుతుంది. ఇది మొదటిసారి మాత్రమే ఈ విధంగా ఇన్స్టాల్ చేసినప్పుడు కనిపిస్తుంది. మనకు కావాల్సిన లాంగ్వేజ్ను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మన యొక్క మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిస్లో ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చింటామో అదే మొబైల్ నంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ టైప్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు మనం టీచర్ బాట్ స్విఫ్ట్ చాట్ యాప్లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ మొదట ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మనం ఇంతకుముందు ఈ యాప్ను మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని చాలా చార్ట్స్ చేసి ఉంటాము. అయినా కానీ ఆ చార్ట్స్ అన్నీ కూడా మనం వదిలేసేయాలి. ఇప్పుడు కింద లాస్ట్లో ట్యాప్ టు సెండ్ ఏ మెసేజ్ అనేటటువంటి ఆ బాక్స్ దగ్గర 4 డాట్స్ కనిపిస్తున్నాయి. ఆ 4 డాట్స్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి హోమ్ మెను, రెండోది ఎడిట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. మరి ఎడిట్ రిజిస్ట్రేషన్ దేనికోసం అంటే ఎవరైనా టీచరు వాళ్ళ స్కూల్ కనుక మారినట్లయితే అప్పుడు వాళ్ళు ఈ ఎడిట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ కొత్త స్కూల్ యొక్క స్కూల్ డైస్ కోడ్ని మరియు వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇచ్చి వారు సర్వేని స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు మనం సర్వే చేయడానికి ఇక్కడ హోమ్ మెనూలోకి వెళ్తాము. హోమ్ మెనూ క్లిక్ చేసిన తర్వాత ఎస్ అని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో 3వ ఆప్షన్ యాక్సెస్ సర్వే అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో 2వది యాక్సెస్ అవైలబుల్ సర్వే అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ సర్వే యొక్క పేరు కనిపిస్తుంది TNA 02 TNA సర్వే 2024-25. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ సర్వే ఐడి, సర్వే నేమ్, తర్వాత సర్వే డిస్క్రిప్షన్. దిస్ సర్వే ఈజ్ టు కండక్ట్ టీచర్ ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ టు ఫెసిలిటేట్ ద కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండర్ ద సాల్ట్ ప్రాజెక్ట్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది సాల్ట్ ప్రాజెక్ట్ కింద టీచర్స్ కోసము టీచర్ నీడ్ అనాలిసిస్ సర్వే. మరి దీని స్టార్ట్ డేట్ వచ్చేసి 13/11/2024, ఎండ్ డేట్ 7th December 2024 లోపల దీన్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఎస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏ లాంగ్వేజ్లో సర్వే కావాలని అడుగుతుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ సర్వే అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే మనకు సర్వే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పైన క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, దయచేసి మీరు రోజు టీచ్ చేసే అన్ని గ్రేడ్లను ఎంచుకోండి అని అంటుంది. ప్రతిరోజు మనం ఏ క్లాసెస్కి అయితే టీచ్ చేస్తామో ఆ క్లాసెస్ అన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. క్లాసెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి వస్తే సేవ్ అండ్ కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనం ఇచ్చినటువంటి రెస్పాన్స్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనిపిస్తుంది. దయచేసి మీరు రోజు టీచ్ చేసే అన్ని సబ్జెక్టులను ఎంచుకోండి అనేది ఇక్కడ సెకండ్ క్వశ్చన్. మీరు ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తారో ఆ సబ్జెక్టుని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కింద సేవ్ అండ్ కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లోకి వెళ్తాము.
మీరు ఇప్పుడు సాధారణ కోర్సులకు సంబంధించిన ప్రశ్నలను ఎంచుకుంటారు అనేది వస్తుంది. ఇక్కడ సరే కొనసాగించండి అనేటటువంటి ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం ఎంటర్ అయిపోతాం. మరి తర్వాత ఇక్కడ 4th క్వశ్చన్ కనిపిస్తుంది. కోర్సు పేరు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి కింద ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ని మీరందరూ కూడా చదివి కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చింటారు. ఈ కోర్సు చేయడానికి మీకు అసలు ఆసక్తి లేకపోతే అసలు ఆసక్తి లేదనేది క్లిక్ చేయాలి. లేకపోతే ఆసక్తి ఉంటే ఆసక్తి ఉందనేది క్లిక్ చేస్తాం. చాలా ఎక్కువ ఆసక్తి ఉంటే లాస్ట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో మనకు కావాల్సినటువంటి ఆప్షన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేటటువంటి బటన్ని మనం క్లిక్ చేస్తాం. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనకు చూపిస్తుంది. ఈ నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకొక కోర్సు పేరు. ఒకవేళ మీరు క్వశ్చన్స్ వెనక్కి వెళ్ళాలి అన్నప్పుడు కింద ప్రీవియస్ అనేటటువంటి బటన్ ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేస్తే మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. వాటిని మనం చెక్ చేసుకోవచ్చు. లేదా పైన యారో మార్క్స్ కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. మరి వాటిని మనం క్లిక్ చేసినప్పుడు క్వశ్చన్స్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మనకు జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని మొత్తాన్ని చదివి మనకు కావాల్సినటువంటి ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ అండ్ కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనం ఇచ్చినటువంటి రెస్పాన్స్ అక్కడ సేవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్. కోర్సు పేరు వినూత్నమైన బోధనా పద్ధతులు. మరి ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఈ ఇన్ఫర్మేషన్లో ఆసక్తి ఉంటే ఆసక్తి ఉందని, అసలు ఆసక్తి లేకపోతే అస్సలు ఆసక్తి లేదనే ఆప్షన్ తీసుకోవాలి. లేదు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు 3rd ఆప్షన్ చాలా ఎక్కువ ఆసక్తి ఉంది అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇలాగే మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం ప్రతి ఒక్క క్వశ్చన్ని చదివి ఆ కోర్సు పేరు చదివి ఆ కోర్సు యొక్క ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇచ్చినటువంటి వివరణ చదివి మనకు కావాల్సినటువంటి రెస్పాన్స్ ఏదో మనం అక్కడ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ అనేటటువంటి బటన్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు మనం వెనకటి క్వశ్చను చూడాలి, దాని రెస్పాన్స్ని మార్చాలి అన్నప్పుడు ప్రీవియస్ అనేటటువంటి బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వెనకాల ఉండేటటువంటి క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. ఇదే విధంగా మనకు ఈ టీచర్ బాట్లో టీఎన్ఎస్ సర్వేలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇదే విధంగా కంప్లీట్ చేయొచ్చు. ఈ టీఎన్ఎస్ సర్వే అనేది టీచర్ నీడ్ అనాలిసిస్ సర్వే. ఇది దేనికోసము అనంటే ఉపాధ్యాయులకు ఎలాంటి కోర్సుల్లో శిక్షణ అవసరం, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్స్ కావాలి అనేది తెలుసుకోవడానికి సాల్ట్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఈ సర్వేని టీచర్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టీచర్స్ వారికి ఎలాంటి కోర్సుల్లో ట్రైనింగ్స్ కావాలి అనేది దేంట్లో ఇంట్రెస్ట్ ఉందనేది వాళ్ళు ఇక్కడ ఆ కోర్సులను చదివి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ఇక్కడ రెస్పాన్స్ రూపంలో తెలియజేయవచ్చు. తర్వాత 14వ క్వశ్చను. మీరు ఇప్పుడు మీ ఆసక్తి ఆధారంగా సబ్జెక్టు నిర్దిష్ట ప్రశ్నలను ఎంచుకుంటారు అనే క్వశ్చన్ ఉంది. సరే కొనసాగించండి అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 15. తెలుగు సబ్జెక్ట్లో కోర్సులను నేర్చుకోవడానికి మీకు ఆసక్తి ఉందా? మీకు ఆసక్తి ఉంటే అవును అని, లేదంటే లేదు అని చెప్పి మనం ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత హిందీ సబ్జెక్ట్లో ఆసక్తి ఉందా అనేది అడుగుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అవును అని, లేకపోతే లేదు అని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ గణితం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో నేర్చుకోవడానికి ఆసక్తి ఉందా, తర్వాత సైన్స్ సబ్జెక్ట్లో నేర్చుకోవడానికి ఆసక్తి ఉందా అనేటటువంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి మనకు కావాల్సినటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఏ సబ్జెక్ట్లో కావాలనో దాన్ని మనం అవును అని క్లిక్ చేసినట్లయితే ఆ కోర్సులో మనకు ఉన్నటువంటి విషయాలు కొన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో నేను సైన్స్ కాబట్టి సైన్స్ కోర్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ని బాగా చదివి వాటి వివరణను బాగా చదివి మనకు కావాల్సినటువంటి రెస్పాన్స్ని మనం ఇక్కడ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.
తర్వాత మీరు సర్వేలో పేర్కొనబడని ఏదైనా ఇతర సబ్జెక్టుల కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారా అనే క్వశ్చన్ ఉంది. ఒకవేళ ఇతర సబ్జెక్టులు నేర్చుకోవాలనుకుంటే అవును అని, లేదంటే లేదు అని చెప్పి మనం రెస్పాన్స్ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, బాగా చేశారు, మీరు సర్వే ముగింపుకు వచ్చారు, దయచేసి సర్వేను సమర్పించే ముందు మీ ప్రతిస్పందనలను మళ్ళీ నిర్ధారించండి అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ. సో మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని ఒకవేళ చేయాలనుకుంటే వెనక్కి వెళ్ళి ఆ క్వశ్చన్స్ యొక్క రెస్పాన్సెస్ని చేంజ్ చేయవచ్చు. లేదు కొనసాగించాలనుకుంటే నేను నా ఎంపికలన్నింటినీ ధృవీకరిస్తున్నాను అనేటటువంటి ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. సో డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ రెస్పాన్స్ అండ్ కంటిన్యూ టు చాట్ అనేది వస్తుంది. మనం ఓకే కనుక అయితే కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు మనం మన రెస్పాన్సెస్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ అనేటటువంటి ఆప్షన్ కూడా పక్కన ఉంటుంది. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత సర్వే TNA 02 హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేటటువంటి మెసేజ్ వస్తుంది. సో దీంతో మనం TNA సర్వేను కంప్లీట్ చేసాము. ఇప్పుడు TNA సర్వే కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మై సర్వేస్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు కింద రెండవ ఆప్షన్ మై సబ్మిటెడ్ సర్వే అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఇలాంటి సింబల్ కనిపిస్తుంది. సో దీంతో టీచర్ నీడ్ అనాలిసిస్ సర్వే 2024-25ను మనం సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినాము. కింద మనకు ఇలాంటి మెసేజ్ ఒకటి వస్తుంది. ఇందులో మన స్కూల్ డైస్ కోడ్, స్కూల్ నేము, ఎవరైతే ఈ సర్వేని చేశారో వారి యొక్క ఆ టీచర్ యొక్క పేరు, తర్వాత నంబర్ ఆఫ్ సబ్మిషన్స్ అంటే ఎన్ని సర్వేస్ చేశారు ఆ నంబరు, అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుందన్నమాట. సో దీంతో టీచర్ నీడ్ అనాలిసిస్ సర్వేని మనం కంప్లీట్ చేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.